ఇప్పుడు దేవర మూవీ ఓటీటీలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికీ ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది కదా దేవర మూవీ. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా చూడండి, జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోకండి. చెప్పండి అన్న. దేవర మూవీ అయితే భయ్యా అసలు నెట్ఫ్లిక్స్ లో వచ్చినా కూడా సుదర్శన్ థియేటర్లో 50 days ఆడింది. అది ఎన్టీఆర్ స్టామినా అంటే. ఎన్టీఆర్ గారు దేవరాలో 2 సింగిల్ యాక్షన్తోనే కాదు, డబుల్ యాక్షన్తో కూడా అద్దరు కొట్టారు. డాన్స్లో కానీ, ఆ ఫైట్ సీన్స్లో కానీ, షార్ప్తో ఫైట్ కానీ. నెట్ఫ్లిక్స్లోనే 15 సార్లు చూసిన, థియేటర్లో 10 times చూసిన. నెట్ఫ్లిక్స్లో అయితే 4 కొట్టినా వేసుకుంటున్నా ఫైట్ నేను. అది సూపర్గా ఉంది భయ్య. అసలు ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో కూడా దేవరా రికార్డ్ వస్తుంది. నెట్ఫ్లిక్స్ ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, నెట్ఫ్లిక్స్ నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది దేవరా మూవీ ఇప్పటికీ. ఇంకా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే ఇండియా వైజ్ గా మొత్తం తెలుగు, హిందీ సినిమాలు అన్నీ ఉంటాయి. ఇదైతే మన తెలుగు సినిమా రికార్డ్ లో ఉండడం, అది నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉండడం ఎన్టీఆర్ గారి స్టామినా అదృష్ట భయ్య. దేవరా సినిమా మనకు బోరే కొట్టలేదు, ఎక్కడెక్కడ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా. 50 days ఈ మధ్య కాలంలో జరగడం చాలా ఆశ్చర్యం కదా. 50 days జరుపుకోవడం ఫ్యాన్స్ కి పండగ, అలాగే థియేటర్స్ అందరూ కలకలలు ఆడుతున్నారు. కాబట్టి ఎన్టీఆర్ గారు లాంటి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్. మీకు సినిమా చూసినప్పుడు ఓటీటీలో కూడా ఎలా అనిపించింది అన్న? థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? అంత మంచిగా అనిపించిందా? ఓటీటీలో ఇంకా క్వాలిటీ సూపర్ 4K HD కదా, ఇంకా అద్భుతం అనిపించింది నాకు. ఎన్టీఆర్ గారు స్టామినా ప్రతి డైలాగ్ ఫుల్ ఎంజాయ్ చేశారా? ప్రతి డైలాగ్ శ్రీకాంత్ గారు చెప్తారు కదా, వాడి కొడుకులో ఉన్న స్టామినా మీరు గమనించలేదురా, అతను కూడా దేవరా మరో దేవరా అవుతాడని. చాలా బాగా అనిపించింది. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ భయ్య. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా అనిపించింది మరి? ఇందులో యాక్టింగ్ అయితే అద్దుర్స్, ఆయన అద్దుర్స్ లో డబల్ యాక్షన్ చేశారు, దీంట్లో తండ్రి కొడుకులా చేశారు. తండ్రిలో అయితే ఒక హుందాతనంగా డాన్స్, లుంగి కట్టుకొని డాన్స్ అయితే భయ్య అద్దుర్స్. అసలు థియేటర్ లో ఎవరు నిలబడలేకపోయారు, అంత జోష్ వచ్చేసింది ఆ డాన్స్ కి. అద్దుర్స్ అనిపించింది నాకు. ఇంకా దావుదీ సాంగ్ అయితే మనకు థియేటర్ లో మిస్ అయినాము, తర్వాత పెట్టినప్పుడు చూసినాం కానీ రీజన్ రోజు మిస్ అయినాం. నెట్ఫ్లిక్స్ లో అయితే పూర్తి పాట పెట్టాడు అద్దుర్స్. మన జాన్వీ కపూర్ గ్లామర్ కానీ, కానీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ అద్దరిపోయింది అసలు ఎన్టీఆర్ గారు ఆ డాన్స్ లో. అదే కదా ఎక్కడో ఫస్ట్ హాఫ్ సినిమా చూస్తుంటే ఎన్టీఆర్ గారు డాన్స్ మిస్ అయిందంటే దావుదీ సాంగ్ తో ఫుల్ ఫీల్ చేశారు, ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చారు అనిపించింది. అంటే ఇప్పుడు మరి ఆ పెళ్లిలో డాన్స్ చేస్తారు కదా ఎన్టీఆర్ అన్న, ఆ డాన్స్ ఎలా అనిపించింది? పంచ కట్టుకొని సాంగ్ అయితే అద్దరిపోయింది నాకు, సూపర్ అనిపించింది. పంచ సాంగ్ కదా మనకు ఎన్టీఆర్ గారు స్టామినా ఏందో ఒకసారి ఇలా 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 అంటుంటే సూపర్ అనిపించింది నాకు. సూపర్ అనిపించింది. 1 word లో ఎన్టీఆర్ అన్న గురించి, దేవర మూవీ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఎన్టీఆర్ స్టామినా ఏందో ఇంకా వార్ 2తో ఇంకా చూపించబోతున్నారు. వార్ 2 ఎలా ఉండబోతుంది అన్న? అదే హృతిక్ రోషన్ ద బెస్ట్ డాన్సర్ ఆఫ్ ఇండియా అండ్ బాలీవుడ్. ఇప్పుడు ద బెస్ట్ డాన్సర్స్ ఆఫ్ టాలీవుడ్ అండ్ ఇండియా ఆల్సో. నాటుతో ఆస్కర్ రుచి చూపించారు ఎన్టీఆర్ గారు. అలాంటి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ గారితో ఇంకో నాటు పడుతుందేమో, నా అంచనాన్ని మించిపోతుందేమో అనిపిస్తుంది భయ్య. వార్ 2 మూవీ ఏ రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నారు? వార్ 2 ఫైట్స్ కానీ, డాన్స్ కానీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య సూపర్ అద్భుతం అనిపిస్తుందని నా అభిప్రాయం. వెయిటింగ్ ఫర్ వార్ 2 అన్న. ఓకే అన్న, థాంక్యూ.